బేసికల్లీ 'అఖండ 2' టీజర్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం అనుకున్నాను. కానీ రివ్యూ చేయాల్సొస్తుంది. ఎందుకంటే 'బోయపాటి' సినిమాలో మైక్రో డీటెయిల్స్ అంటే శాండ్‌లో ఎళ్లి డైమండ్ ఎతుక్కున్నట్టే. అంత వాల్యుబుల్ అనమాట ఆయన సినిమాలో డీటెయిల్స్. ఆయన ఆలోచించాల్సింది నేనే 'బోయపాటి' సినిమా కాబట్టి. నేను తాగితే చిన్న బార్లన్నీ ఏర్లైతే నీర్లన్నీ లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఇక టీజర్ ఎలా ఉందంటే లిటరల్లీ గైస్ తోపుందంటే మనం ఎన్ని యాంటీ గ్రావిటీ ఎన్ని న్యూటన్ లాస్ అనుకున్నా కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే బోయపాటి బాలయ్య కాంబో ఆల్వేస్ ఏ బ్లాక్ బస్టర్ కాంబో. దీంట్లో కూడా ఓవర్ ద టాప్ సీన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి, దీంట్లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే బాలకృష్ణ గారి లుక్స్ అయితే ర్యాంప్ ఉన్నాయి అనమాట. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నా యొక్క చిన్న విషయం ఏంటంటే మూవీ మొత్తం ఆ లాంగ్ హెయిర్ లాంగ్ బీడ్తో ఉంటే మాత్రం లిటరల్లీ గైస్ ప్రతి సీన్ గూజ్ బమ్ స్టఫ్ అంతే. అండ్ ఎట్లాగో మన బోయపాటి గారు విజువల్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి ఇందులోనే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మూవీలో కూడా గుర్తుపెట్టుకోండి టాప్ నాచ్ ఉంటాయి అంతే. అండ్ మెయిన్లీ టీజర్లో డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ హైలైట్ టీజర్కి మన ఆది పినిశెట్టి బాబా ఆ మేక్ ఓవర్ అంటే అసలు నిజంగా గైస్ ర్యాంప్ ఉందంటే ఆ మేక్ ఓవర్ మాత్రం. అండ్ లుక్ని గుర్తుపట్టడానికే చాలా మంది 10 సెకండ్లు పట్టింది అన్నారు. నాకైతే చూడగానే గుర్తుపెట్టేస్తాను. ఆది పినిశెట్టి గారు అయితే రోల్ కోసం ప్యానం పెట్టినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ బోయపాటి గారు ఆది పినిశెట్టితో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర ఉండే మొత్తం స్టఫ్ అయితే పిండేస్తాడు మాక్సిమం అవుట్పుట్ లాగా. ఓవరాల్ గా టీజర్ అయితే తోపు ఎక్సలెంట్ గా ఉంది చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సినిమా మొత్తం ఆ బీడ్ లుక్ ఉంటే బాగుంటది. బట్ సినిమా ఫస్ట్ టీజర్ ఎండింగ్ పోర్షన్ గమనిస్తే మనకు ఓల్డ్ లుక్ అయితే చూడొచ్చు. సో చూద్దాం ఇంకా దాన్ని ఎలా చూస్తారు మరి. మేబీ అది స్టార్టింగ్ పోర్షన్ అన్నా ఎండొచ్చు. స్టిల్ గైస్ 'అఖండ 2' మీద అయితే హైప్ అయితే మామూలుగా అయితే లేదు. ఎప్పుడైతే 'అఖండ 2'ని అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి అయితే హైప్ అట్లాగే ఉందని నా ఫీలింగ్ అయితే. అండ్ హైప్ లేకపోయినా కానీ సినిమా రిలీజ్ టైంకి చూడండి ఎక్కడ చూసినా కానీ 'అఖండ'నే వినిపిస్తుంది. అండ్ దీని మూవీ యొక్క వర్డిక్ట్ చెప్పమంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సూపర్ డూపర్ హిట్ ఆబ్వియస్లీ గైస్ ఆబ్వియస్లీ. చూద్దాం ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. మన బోయపాటి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అల్లు అర్జున్ గారితో అంటున్నారు. మరి అది సెట్స్ పైకి వెళ్తుందో లేకపోతే స్టేట్కి వెళ్తుందో సూన్ తెలుస్తుంది మనకు. మేబీ అది 'అఖండ' రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, ఈ మధ్యలో ఉన్న చెప్పలేం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.